2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 2024 సంవత్సరంలో విశేషించి కర్కాటక రాశి వారికి శని అష్టమ స్థానంలో అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ విశేషంగా కర్కాటక రాశి వారికి రాహుకేతువులు అనుకూల స్థితిలో వ్యవహరించడం, అలాగే గురుడు విశేషించి దశమ స్థానం అలాగే లాభస్థానంలో కూడా సంచరించడం చేత 2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. విశేషించి కర్కాటక రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ మధ్య ఉన్నటువంటి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మధ్యస్థ ఫలితాలు, మే నుండి డిసెంబర్ మధ్య సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి ఉంది. కర్కాటక రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి వంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్ వంటివి సంవత్సరానికి ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రథమార్థంలో కొంత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి విశేషంగా వ్యాపారస్తులకి ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నాను. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. వ్యాపార పరంగా కొంత మధ్యస్థం నుండి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మొదటి 4-5 నెలలు మధ్యస్థ ఫలితాలు, ఆఖరి 7 నెలలు కర్కాటక రాశి వారికి వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కర్కాటక రాశి స్త్రీలకి 2024 సంవత్సరం ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలని మాత్రం సూచిస్తున్నాను. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, కొంత కుటుంబ సమస్యలు వేధించేటువంటి స్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. రైతాంగానికి సంబంధించినటువంటి వారు పంటలకు సంబంధించినటువంటి విషయాల్లో లేదా వారి యొక్క రైతాంగానికి సంబంధించినటువంటి వ్యాపార విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశి సినీ రంగం వారికి మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి. అష్టమ శని ప్రభావం వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి స్థితి ఉన్నది. కర్కాటక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కొంత విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కొంచెం కష్టపడి జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి స్థితి గోచరిస్తుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు, కొన్ని విశేషించి ద్వితీయార్థంలో గురుడు లాభస్థానంలో ఉండడం చేత అనుకూల ఫలితాలు ద్వితీయార్థంలో గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి విశేషించి 2024 సంవత్సరం అష్టమ శని వల్ల శని ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ గురు బలం ఉండడం చేత ద్వితీయార్థం కొంత కలిసి వచ్చేటువంటి స్థితి మాత్రం గోచరిస్తోంది. కర్కాటక రాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలను పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడము, అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు మీకు 2024 సంవత్సరంలో కలుగుతాయని తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. విశేషంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో కేతు, అష్టమ రాహు సంచారం. ఇక 2024 సంవత్సరంలో కళత్ర స్థానంలో శని సంచరించడం. ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరం భాగ్య మరియు దశమ స్థానంలో గురుని యొక్క సంచారం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. శని మరియు గురుని యొక్క అనుకూల గ్రహస్థితి ఉండడం సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయపరంగా
అలాగే వారి యొక్క వృత్తిపరంగా కూడా కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. సింహరాశి వారికి విశేషించి నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వంటి వాటిల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇంకా సింహరాశి వారికి విశేషంగా 2024 సంవత్సరంలో కోపం, ఆవేశం వంటివి కొంత దూరంగా ఉండాలని, ఆవేశపూర్తి నిర్ణయాలకి, గొడవలకి మాత్రం దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. వాక్ స్థానంలో కేతు యొక్క ప్రభావం చేత, అష్టమ రాహు ప్రభావం చేత కొంత గొడవలతో కూడుకున్నటువంటి వాతావరణానికి, ఆవేశపూరిత నిర్ణయాలు వంటివి తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు గురవుతాయి. ఇంకా అష్టమ ఆయుస్థానంలో రాహు ప్రభావం చేత ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో కూడా సింహరాశి వారి ఈ సంవత్సరం కొంత జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా లాభాలు స్పష్టంగా ఉంటాయి. వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం, అలాగే వ్యాపారంలో ధనం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ధనపరమైనటువంటి విషయాల్లో అనుకున్న విధంగా సఫలీకృతం అవడం స్పష్టంగా కనబడుతుంది. ఇంకా సింహరాశి రైతాంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. సింహరాశి సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. సింహరాశి స్త్రీలకి మాత్రం కళత్రంలో శని వలన కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. సింహరాశి వారికి కుటుంబ పరంగా కొంత రాజకీయ పరిస్థితులు, రాజకీయ ఒత్తిళ్ళు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఈ సంవత్సరంలో కనపడుతుంది. మొత్తం మీద సింహరాశి వారికి 2024 గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఇది చాలా అనుకూలమైనటువంటిది, కొంత సత్ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. 2024 సంవత్సరంలో విశేషించి సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కలిసి వచ్చినప్పటికీ కుటుంబ పరంగా ఏదో ఒక సమస్య కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మాత్రం గోచరిస్తుంది. సింహరాశి వారికి రాహు కేతువుల యొక్క ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలకి, గొడవలకి మాత్రం దూరంగా ఉండాలని మరొకసారి సూచిస్తూ, అష్టమ రాహు ప్రభావం వలన ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. సింహరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, సూర్యాష్టకం వంటివి పఠించడం వల్ల, అలాగే మంగళవారం రాహుకాల సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం.